హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభ విశ్వనాథ్ 1523. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ. అసలు ఆ రోజు అయితే మస్తు గాలి వాన అయితే వస్తుంది. మా బాప అయితే పడుకొని లేచింది, తనకు డ్రెస్ వేస్తున్నాం. ఇంకా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాము కరెంట్ వస్తుందేమని, కానీ కరెంట్ మాత్రం అస్సలు రాలేదు. ఇంకా ఛార్జింగ్ లైట్ ఉంటే అది వేసి అయితే మా పాపకు డ్రెస్ వేస్తుంది మా అక్క. అది నిద్రమపురం లేచి కూడా అస్సలు ఊరికి వెళ్దాం అంటే డ్రెస్ వేసుకుంటుంది మంచిగా, అస్సలు ఏడవట్లేదు. రెడీ కావడం అంటే చాలా ఇష్టం. ఇక చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాం కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తాం మేము అని అయితే అస్సలు కరెంట్ రావట్లేదు. ఇంకా మేమైతే కరెంట్ రాకపోయేసరికి అయితే ఫస్ట్ అయితే అన్నం తిందాం అనేసి అయితే అన్నం భోజనాలు అయితే చేయడానికి అయితే కూర్చున్నాం మేము. ఇక మళ్ళీ కేక్ కట్ చేసిన తర్వాత కరెంట్ వస్తే మొత్తం అప్సెట్ అవ్వాల్సి వస్తుంది అనేసి అయితే తినలోపల కరెంట్ వస్తుందేమన్న ఉద్దేశంతో అయితే అన్నాలు అయితే తినడానికి అయితే కూర్చున్నాము. మా పాప అయితే నిద్రమపురం లేచి కూడా అస్సలు యాక్టివ్గా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా లేసేది కూడా ఏడుస్తారు కదా, తను అలాగా లేచి అయితే మంచిగా డ్రెస్ వేసుకొని కూర్చొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చుంది. చూడండి, అస్సలు కరెంటు లేదు. ఆ రోజు అయితే మస్తు గాలి వాన అయితే చాలా వస్తుంది. ప్రతి సంవత్సరం అయితే మా పెళ్లి రోజుకి అయితే కంపల్సరీ వాన వస్తుంది. మా మ్యారేజ్ అప్పుడు కూడా ఇలాగే వచ్చింది. ఇంకా మేమైతే అన్నం తింటున్నాం. ఫస్ట్ రెడీ అయితే కేక్ కట్ చేయకముందుకు అయితే అన్నం తింటున్నాము. కరెంట్ వస్తుందేమో, అదైతే ఛార్జింగ్ లైట్ కరెంట్ వస్తుందేమని హోప్ తోటి కేక్ కట్ చేయకుండా ఫస్ట్ అయితే ఇంకా అన్నం తింటున్నాం. అన్నం తిన్న తర్వాత ఇక కరెంట్ వచ్చింది. ఫుల్ హ్యాపీ మేమైతే. ఇక ఫస్టే కరెంట్ రాకముందే కట్ చేస్తున్నట్టయితే మొత్తం అప్సెట్ అవుతుండే మేము. కరెంట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా మంచిగా భోజనం చేసి మంచిగా చికెన్ ఇంకా మటన్ అయితే తిన్నాము. మంచిగా తిని అయితే కేక్ కట్ చేసాము మేము. ఇంకా అన్నం తిన్న తర్వాత కేక్ కట్ చేసాము కదా, అసలు ఎక్కువ తినలేకపోయాము. ఇంకా మేమైతే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక 10:30 అట్లా అయ్యింది మేము కేక్ కట్ చేసేసరికి, కరెంట్ కోసానికి వెయిట్ చేసేసరికి. మా శ్రీధర్ బాబు ఎంతసేపు నాన్నగా రావట్లేదు. ఇంక అప్పటికే కరెంట్ వచ్చే వరకు అయితే మా పాప అయితే మంచిగా డ్రెస్ వేసుకొని రెడీ అయింది. మళ్ళీ పడుకోబెట్టేసాము. మళ్ళీ లేపితే తను లేవట్లేదు, బాగా నిద్రపోయింది, అసలు లేవట్లేదు. మా శ్రీధర్ బాబు కూడా మంచిగా వైట్ కలర్ డ్రెస్ వేసాం. నాన్న తీసుకొచ్చినా కానీ నాకు అసలు రావట్లేదు. నాన్న దగ్గర పోయి కూర్చున్నాడు. ఇక మేమైతే కేక్ కట్ చేసి తింటున్నాం. మాకు ఫోటోగ్రాఫర్ మాత్రం రెడీగా ఉంటాడు ఎప్పుడు. మా అన్న ఫోన్లో మాత్రం పిచ్చ క్లారిటీగా వస్తుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇక మా శ్రీధర్ బాబు చూసారు, అస్సలు రావట్లేదు. ఇంకా ఈ బాబు అయితే మా పాలు మా అక్క వాళ్ళ బాబు, వీడు చాలా యాక్టివ్ వాడు. అసలు మా వాడైతే అస్సలు రావట్లేదు. మా అక్క వాళ్ళ పాప బాబు. ఇక మేమైతే ఫొటోస్ దిగుతున్నాం కేక్ కట్ చేసిన తర్వాత. ఏంటంటే మేము ఏం ఫంక్షన్ కానీ, చిన్న ఫంక్షన్ కానీ, ఇంకేసి నా శ్రీమంతం ఫంక్షన్ కానీ, మా బాబు తొట్టెలో కానీ, పాప తొట్టెలో కానీ ఏం ఫంక్షన్ చేసినా కంపల్సరీ వర్షం అయితే వస్తుంది. ఇప్పుడు మేము మ్యారేజ్ డే చేసుకున్నా కూడా వర్షం వస్తుంది. అసలు మేము దాన్ని ఒక వరంలా భావిస్తాము, ఆశీర్వాదం లేక భావిస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు అంటే ఇది వానాకాలం కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ డేకి అయితే వర్షం వస్తుంది. అది కాకుండా ఏ చిన్న ఫంక్షన్ కానీ, మా పిల్లల బర్త్డే చేసినా కానీ ఖచ్చితంగా వర్షం అయితే కంపల్సరీ వస్తుంది. ఏ ఫంక్షన్ చేసుకున్నా ప్రతిసారి మేము అదే గుర్తు వేసుకొని ఊకే నవ్వుతుంటాం. మా అమ్మ మా నాన్న కూడా అంటుంటే వీరు ఏం చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా వర్షం అయితే వస్తుంది, వీళ్ళకి ఏందో ఇదని వాళ్ళు ఊకే నవ్వుతూ ఉంటారు. ఇక మా శ్రీధర్ బాబు ఎంతకు పిలిచినా రాకపోయేసరికి అమ్మ అయితే పోయి కొంచెం ఎత్తుకొని అయితే ఇక కేక్ తినిపిస్తుంది. మా పాప అయితే లేవలేదు, కానీ మా పాప లేకపోతే మా ఆయనకి ఇష్టం అనిపిస్తలేదు. అందుకే పడుకున్నా సరే ఎత్తుకొని వచ్చి మరి ఫొటోస్ కూడా దిగుతున్నాడు. ఇక మా నాన్న అయితే నాకు కేక్ తినిపిస్తున్నాడు. మా ఆయన నేనైతే ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక మేము కళ్ళజోడు అయితే దొరికింది, అది తీసుకొని అయితే నేనైతే పెళ్లి రోజు అయితే ఫొటోస్ దిగుతున్నాం మంచిగా కళ్ళద్దాలు పెట్టుకొని అయితే. ఇంకా ఆ పార్టీ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు హడావిల్లో వాడు అప్పుడైతే టైం 11 అవుతుంది. ఇంకా ఎవరు సెల్ఫీ పిచ్చులో వాళ్ళు ఉన్నారు. అక్కడ మా అన్నకు మా ఆయన ఫొటోస్ దింపుతున్నాను, నేను నా వీడియో కోసానికి నా తిప్పలు నేను పడుతున్నాను. మా పాప ఇంకా అందరూ పడుకున్నారు, నేను మా ఆయన మా అన్న అయితే పడుకోలేదు. ఇప్పుడైతే 11:12 అవుతుంది టైము, అందరూ పడుకున్నారు. నేను పడుకోవాలి, నేనైతే నిద్ర రావట్లేదు నాకు. మా అన్న మా ఆయన మళ్ళీ ఇంకా వండుకోలేరు, అందరూ వండుకున్నారు. దయం లేక తిరుగుతుండు. నాకు నీళ్ళు అన్నా వాటర్
ఇంట్లో అందరు కలిసి ఉన్నప్పుడైతే అస్సలు నిద్ర రాదు. నాకైతే అస్సలు రాదు నిద్ర. ఇక నిద్ర రాకైతే నేను అటు ఇటు తిరుగుతున్నా. ఒక 2, 3 రీల్స్ అయితే చేసుకున్నాను. ఆ 12 గంటలకే నేనైతే రీల్స్ కూడా ఒక 2, 3 చేసుకున్నాను. అందుకే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఫేస్ వైట్గా అనిపిస్తుంది. ఇక మా ఆయన హడావిలో మా ఆయన ఒకటే ఫొటోస్ దిగుతున్నాడు, సెల్ఫీలు దిగుతున్నాడు. ఇంకా నా వీడియోలు అయితే నేను తీసుకుంటున్నాను. మా ఆయనకైతే చాలా అలసిపోయాడు, కానీ పడుకుంటే నిద్ర రావట్లేదు అని అయితే కూర్చున్నాడు. చల్ల గాలి అయితే వస్తుంది బయట నుంచి. ఇంకా ఎంతసేపు నువ్వు రెడీ అయితేనే ఉంటావా నేను రీల్స్ కోసం అంటే, నేను మా ఆయన జుట్టు వీకేస్తున్నాను. ఇంకా సరేలే అనేసి అయితే నేను మొత్తం అన్ని మనం రెడీ అయినప్పుడు అయితే అన్నీ ఇష్టంగా భలే ఇష్టంగా పెట్టుకుంటాం, ఏదో ఒకటి తక్కువ లేకుండా అయితే పెట్టుకుంటాం. కానీ అవన్నీ తీసేటప్పుడు అయితే చాలా చిరాకు వస్తుంది కదా, జుట్టుకంతా పట్టుకొని తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకైతే మెడకైతే అది నెక్లెస్ పెట్టుకున్నది రావకపోతే మా ఆయన హెల్ప్ తీసుకున్నాను, మా ఆయన అయితే తీస్తున్నారు నాకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.